హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు సైకాలజీకి సంబంధించినటువంటి మొత్తం కంటెంట్ పైన రెండవ లైవ్ టెస్ట్ను నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక, ఫ్రీగా లైవ్ టెస్ట్లను రాయాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి. వాటి ద్వారా జాయిన్ అవ్వండి. వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని తెలుసుకోండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. మీ నుంచి ఆశించేది కేవలం ఇది మాత్రమే. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ దశలో నైతిక వికాసం దీని మీద ఆధారపడుతుంది. ఆప్షన్ 1 శిక్షణ మరియు విధేయత ఓరియంటేషన్, ఆప్షన్ 2 నైతికత ఓరియంటేషన్, ఆప్షన్ 3 శాంతి భద్రతల ఓరియంటేషన్, ఆప్షన్ 4 సాంఘిక ఒప్పంద నైతికత. ఫాస్ట్గా లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ని బట్టి మీకు 5 to 10 seconds టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ లోపల మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 శిక్షణ మరియు విధేయత ఓరియంటేషన్. ఇక్కడ చూసుకుంటే కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించినటువంటి 3 స్థాయిల్లో మనకు ఒక్కొక్క స్థాయిలో 2 దశలు ఉంటాయి. మొత్తంగా 6 దశలు ఉంటాయి. మనకి ఇక్కడ చూసుకుంటే పూర్వ సాంప్రదాయ దశకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే పూర్వ సాంప్రదాయ దశలో పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉంటాయి. అందులో మొదటి దశ వచ్చేసి విధేయత మరియు శిక్ష ఓరియంటేషన్, రెండవ దశ వచ్చేసి సహజ సంతోష అనుసరణ మరియు సాధనోపయోగ ఓరియంటేషన్. ఇక్కడ చూసుకుంటే మనకు నైతిక వికాసం అనేది పూర్వ సాంప్రదాయ దశలో దేని మీద ఆధారపడుతుంది అని అడగడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకుంటే మొదటి దశలో పూర్వ సాంప్రదాయ స్థాయికి సంబంధించినటువంటి మొదటి దశలో పిల్లలు ఏం చేస్తారు అంటే, పెద్దల నుంచి ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి శిక్షణ తప్పించుకోవడానికి వారు చెప్పినటువంటి పనులన్నీ కూడా విధేయతతో చేస్తారు. ఎందుకు అంటే శిక్షిస్తారు అనేటువంటి భయంతో. కాబట్టి ఆ రకంగా మనకు ఆ నైతిక వికాసం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే శిక్షణ మరియు విధేయత ఓరియంటేషన్ పైన ఆధారపడి ఉంటుంది. తర్వాత రెండవ క్వశ్చన్, సాధారణంగా పిల్లవాడు తనంతట తాను బాగా నిలబడే వయస్సు ఏది? ఆప్షన్ 1 8 నుంచి 9 నెలలు, ఆప్షన్ 2 10 నుంచి 11 నెలలు, ఆప్షన్ 3 13 నుంచి 14 నెలలు, ఆప్షన్ 4 15 నుంచి 16 నెలలు. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 13 నుంచి 14 నెలల్లో సాధారణంగా పిల్లవాడు తనంతట తాను బాగా నిలబడేటువంటి వయసుగా ఈ 13 నుంచి 14 నెలల వయస్సును మనం చెప్పుకోవచ్చు. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, నవజాత శిశువు యొక్క సగటు బరువు ఎంత? ఆప్షన్ 1 2.5 కేజీలు, ఆప్షన్ 3 3 కేజీలు, ఆప్షన్ 3 వచ్చేసి 3.5 కేజీలు, ఆప్షన్ 4 వచ్చేసి 4.5 కేజీలు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఫ్రీ లైవ్ టెస్ట్ల కోసం, ఆన్లైన్ క్లాసెస్ కోసం, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, డిఎస్సి మరియు టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 3 కేజీస్ అండి. ఇక్కడ నవజాత శిశువు లేదా అప్పుడే పుట్టినటువంటి శిశువు యొక్క బరువు ఎంత ఉంటుంది అంటే 2.5 కేజీల నుండి 3.5 కేజీల వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు సగటు అడిగాడు. సగటు బరువు అంటే ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేస్తే మనకి ఏమొస్తుంది? సగటు వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 2.5 ప్లస్ 3.5 ఎంత వస్తుందండి? 6 వస్తుంది. ఇక్కడ ఎన్ని రాసులు ఉన్నాయి? 2. కాబట్టి రాసుల మొత్తం చేసాము. రాసుల సంఖ్యను కనుక తీసుకుంటే 2 1 2 3 సగటు ఎంత వచ్చింది? మనకు 3 కేజీలు వచ్చింది. కాబట్టి నవజాత శిశువు యొక్క సగటు బరువు ఎంత అంటే మనకు 3 కేజీలు. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి,
పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసం ఇన్ని దశల్లో జరుగుతుంది? ఆప్షన్ 1 4 దశలు, ఆప్షన్ 2 5 దశలు, ఆప్షన్ 4 6 దశలు, ఆప్షన్ 5 3 దశలు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 4 దశలండి. ఇక్కడ పియాజే సంబంధించినటువంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని చదివిన వాళ్ళంతా కూడా సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ చూసుకుంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉంటాయి అంటే ప్రధానంగా 4 దశలు ఉంటాయి. ఇందులో మొదటిది ఇంద్రియ చాలక దశ, తర్వాత రెండవది పూర్వ ప్రచాలక దశ, మూడవది మూర్త ప్రచాలక దశ, నాలుగవది అమూర్త ప్రచాలక దశ. ఇక్కడ చూసుకుంటే శిశువు యొక్క ఆలోచన సరళి అనేది ఎలా అభివృద్ధి చెందుతుందో అని మనకు పియాజే గారు ఈ రకమైనటువంటి సంజ్ఞానాత్మక సిద్ధాంతం ద్వారా తెలియజేయడం జరిగింది ఈ 4 దశల ద్వారా. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి భాషా వికాసం దేని మీద ఆధారపడుతుంది? ఆప్షన్ 1 శారీరక వికాసం, ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 3 సాంఘిక పరిసరం, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఇక్కడ చూసుకుంటే భాషా వికాసం ఏర్పడాలి అంటే అన్ని వికాసాలు కలిస్తేనే మనకు భాషా వికాసం అనేది ఏర్పడుతుంది. అందులో శారీరక వికాసం ఉంటుంది, సంజ్ఞానాత్మక వికాసం ఉంటుంది, సాంఘిక పరిసరం అనేది ఉంటుంది. మన పరిసరాల్లో మనం విన్నటువంటి మాటల్నే మనం ఉపయోగించగలుగుతాం కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమైనవి, అన్నీ అవసరమే. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి చిత్ర నేర్పరులు కళలలో నేర్పరులు క్రింది ప్రజ్ఞను కలిగి ఉంటారు? ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 శారీరక లేదా గతి సంవేదన ప్రజ్ఞ, ఆప్షన్ 3 భాషా సంబంధ ప్రజ్ఞ, ఆప్షన్ 4 తార్కిక గణిత సంబంధ ప్రజ్ఞ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ అండి. మనకి ఇక్కడ చూసుకుంటే ప్రాదేశిక ప్రజ్ఞని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. ఇక్కడ చూసుకుంటే చిత్రాల ద్వారా ఆలోచించగలగడం, మన చుట్టూ ఉన్నటువంటి దృశ్య ప్రపంచాన్ని యథార్థంగా గ్రహించి కాగితాలపైన కానీ లేదా మనస్సులో కానీ తిరిగి సృష్టించగలిగేటువంటి సామర్థ్యం ఉండడాన్ని మనం ఏమంటాము అంటే ప్రాదేశిక ప్రజ్ఞ అంటాము. ఈ ప్రజ్ఞ ఎవరిలో ఉంటుంది? మరి కళాకారులు, శిల్పులు, వాస్తు శిల్పులు, డిజైనర్లు వీళ్ళందరిలో ఈ రకమైనటువంటి ప్రజ్ఞ అనేది అధికంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి చిత్ర నేర్పాలను ఏమంటారు అంటే పిక్చర్ స్మార్ట్ అంటారు, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని నేర్చుకొనుటకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకునిన అది? ఆప్షన్ 1 అనుగుణ్యత, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 స్థాయికి మించిన సాధారణీకరణం, ఆప్షన్ 4 సాధారణీకరణానికి సంబంధించినటువంటి దిగువ స్థాయి. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అనుగుణ్యత అండి. ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మనకు నిన్న కూడా డిస్కస్ చేసుకున్నామండి, చాలా ఇంపార్టెంట్ అంశం అండి ఇది. ఖచ్చితంగా చాలా కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకుంటేనే ఆన్సర్ చేయగలుగుతాము ఇలాంటి అంశాలను. మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అనుగుణ్యత, సాంశీకరణం అనేవి మనం ఎందులో నేర్చుకున్నామండి? పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో మనం ఈ 2 అంశాల గురించి నేర్చుకుంటాం. అక్కడ చూసుకుంటే అనుగుణ్యతను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే అకామడేషన్ అంటారు. అకామడేషన్ దాన్ని మనం ఇక్కడ చూసుకుంటే దాన్ని ఏంటి అంటే దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఏదైనా ఒక పూర్వ జ్ఞానం ద్వారా మనము కొత్త జ్ఞానాన్ని మనం తెలుసుకున్న తర్వాత దానికి దీనికి భేదం అనేది ఉంది అని మార్పుని గుర్తించగలిగితే దాన్ని మనం ఏమంటాము అంటే అనుగుణ్యత అంటాం. అలా కాకుండా పూర్వ జ్ఞానం ద్వారా ఏదైనా కొత్తదాన్ని గ్రహించినప్పుడు అలాగే ఉన్నదాన్ని గ్రహించినప్పుడు అదే అనుకొని అందులో మొదటి దానిలో కలిపేసుకున్నాం అనుకోండి, అదే ఇది అనుకున్నాం అనుకోండి, దాన్ని సాంశీకరణము, దాన్ని ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే మనకు అసిమిలేషను అంటాము. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి.
మనకు ఏదైనా కొత్తగా ఏర్పడ్డదాన్ని మనకు మార్పును కనుక గుర్తించగలిగితే దాన్ని అనుగుణ్యత అంటాము. అందులోనే కలిపేసుకుంటే సాంశీకరణము అంటాము. మనకి ఇక్కడ ఏం చేశాడు, కొత్త సమాచారాన్ని నేర్చుకుంటకు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని మార్చుకునిన అది ఏంటి అంటే అనుగుణ్యత. మనకేంటి అంటే మనకి ఇక్కడ కుక్క నక్క రెండు ఒకటే అనుకోవడం ఏంటి అంటే సాంశీకరణం. కుక్క వేరు నక్క వేరు అని మనం గ్రహించడము, దాని యొక్క మార్పును గుర్తించడం ఏంటి అంటే అనుగుణ్యత. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్ ప్రకారము పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అన్నది ఈ దశలోని ముఖ్య సంఘర్షణ. ఆప్షన్ 1 పూర్వ వయోజన దశ, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 పాఠశాల దశ, ఆప్షన్ 4 వచ్చేసి మధ్య వయోజన దశ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కౌమార దశ అండి. ఇక్కడ చూసుకుంటే ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతాన్ని గమనిస్తే మనకు 8 దశలు కనిపిస్తాయి. అందులో ఒక్కో దశలో మనకు పిల్లవాడు ఏ రకమైనటువంటి సంఘర్షణను ఎదుర్కొంటాడో అని తెలియజేయడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకుంటే కౌమార దశలో పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అన్నది ఈ దశలో చోటు చేసుకుంటుంది. ఈ సంఘర్షణ అనేది మనకు పాత్ర గుర్తింపు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనం బాగా చదువుకొని డిఎడ్ కంప్లీట్ చేసుకున్నాం. డిఎడ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు టెట్ రాసి అందులో మంచి మార్కులను సాధించి తర్వాత డిఎస్సి కొట్టేసి మనకు అప్పుడు కొట్టేస్తే మనం ఏమవుతుంది, మన లైఫ్లో జీవితాన్ని మన యొక్క జీవితంలో విజయాన్ని సాధించినట్టు. అలా కాకుండా మనం ఎస్జిటిస్ జాబ్ అనేది కొట్టలేదనుకోండి, మన పాత్ర అంటే మన సమాజంలో మన పాత్ర అనేది సందిగ్ధంలో పడ్డట్టు. అలా కాకుండా మనకు ఎస్జిటిలో లేదంటే ఎస్ఏలో ఒక జాబ్ని కొట్టేసామనుకోండి, అప్పుడు మన పాత్రని గుర్తిస్తుంది సమాజం అనేది. అరే వీడు టాలెంటెడే, మనకు టీచర్ జాబ్ కొట్టాడు అని పాత్రను గుర్తిస్తుంది. అలా కాకుండా అదే సమాజమే మీకు హాఫ్ మార్కులో జాబ్ పోయినా లేదంటే 1 మార్కులో జాబ్ పోయినా అవన్నీ ఏం పట్టించుకోకుండా ఏం చేస్తుంది అంటే నీ పాత్రను సందిగ్ధంలో పెడుతుంది. వీడు సరిగ్గా చదవలేదు, వీనికి ఏం రాదు, జాబ్ రాలేదు అనేటువంటి సందిగ్ధమైనటువంటి సంఘర్షణకు లోన్ చేస్తుంది, గమనించాలి. తరువాత 9వ క్వశ్చన్ వచ్చేసి ఐక్యూ 29 కంటే తక్కువగా ఉన్నవారు. ఆప్షన్ 1 సంరక్షణ స్థాయి బుద్ధిమంతులు, ఆప్షన్ 2 నిదాన అభ్యాసకులు, ఆప్షన్ 3 ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు అండి. ఇక్కడ సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు, తర్వాత నిదాన అభ్యాసకులు, తర్వాత 3వది ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధిమాంద్యులు అండి ఇది. తర్వాత 4వ ఆప్షన్ వచ్చేసి శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యులు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, సంరక్షణ స్థాయి బుద్ధిమంతులు. ఆల్రెడీ మనం నిన్న కూడా డిస్కషన్ చేసుకున్నాం. ఇవి టెట్కమ్ టీఆర్టీలో వచ్చినటువంటి సైకాలజీ ప్రశ్నలు అండి. నిన్న కూడా వచ్చింది, దాని తర్వాత ఈరోజు కూడా వచ్చింది. అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనకు ఐక్యూ కనుక 29 కంటే తక్కువగా ఉంది అనుకోండి, వాళ్ళని ఏమంటాము అంటే అతి తీవ్రమైనటువంటి బుద్ధిమాంద్యులు అంటాము. వీరికి యొక్క పనులు వీరు సొంతంగా చేసుకోరు, ఖచ్చితంగా వేరే వాళ్ళ యొక్క సహాయం అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి వీళ్ళకి సంరక్షణ అనేది అవసరం కాబట్టి ఐక్యూ అనేది 29 కంటే తక్కువగా ఉంటే సంరక్షణ స్థాయి బుద్ధిమంతులు అని అంటాము. ఇక్కడ చూసుకుంటే మనకు 30 నుంచి 49 వరకు ఉంటే గంట దాన్ని మనం ఏమంటాము అంటే శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యులు అంటాము. తర్వాత ఐక్యూ కనుక 50 నుంచి 69 కనుక ఆ మధ్యలో ఉంటే కనుక మనకి ఇక్కడ చూసుకుంటే మనకు అభ్యసన స్థాయి బుద్ధిమాంద్యత అంటారు. అదేవిధంగా 70 నుంచి 89 మధ్యలో ఆ రకంగా ఉంటే కనుక నిదాన అభ్యాసకులు అంటారు, గమనించాలి. ఖచ్చితంగా వీటన్నింటి గురించి క్లియర్గా నేర్చుకోవాలి. బిట్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాగా చెప్పుకోవచ్చు. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 చార్లెస్ పియర్మన్, ఆప్షన్ 2 జేఫీ గిల్ఫర్డ్, ఆప్షన్ 3 థర్నస్టన్, ఆప్షన్ 4 వచ్చేసి గార్డనర్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే క్వాలిటీ లైవ్ టెస్ట్ల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 చార్లెస్ స్పియర్మన్ అండి. వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే చార్లెస్ స్పియర్మన్. ఇక్కడ చూసుకుంటే జేఫీ గిల్బర్ట్ని కనుక చూసుకుంటే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాని తర్వాత మనకు థర్స్టన్ వచ్చేసి ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గార్డనర్ మనందరికీ తెలుసు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సృజనాత్మకత పరీక్షలతో సంబంధం కలవారు ఎవరు? ఆప్షన్ 1 బారోన్, ఆప్షన్ 2 టోరెన్స్, ఆప్షన్ 3 కోల్బర్గ్, ఆప్షన్ 4 ఐసెంక్. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 టోరెన్స్ అండి. ఇక్కడ సృజనాత్మకత పరీక్షలతో సంబంధం ఉన్నవారు ఎవరు అంటే టోరెన్స్. ఇక్కడ చూసుకుంటే కోల్బర్గ్ ఏమో నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మనకి ఇక్కడ ఐసెంక్ వచ్చేసి మూర్తిమత్వ సిద్ధాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు వ్రాయడంలో ప్రధానంగా ఉన్నటువంటి ఆలోచన ఏది? ఆప్షన్ 1 అంతరదృష్టి అభ్యసనం, ఆప్షన్ 2 ఏకముఖ ఆలోచన, ఆప్షన్ 3 బహుముఖ ఆలోచన, ఆప్షన్ 4 గుర్తుంచుకోవడం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఏకముఖ ఆలోచన అండి. బహుళైచ్ఛిక ప్రశ్నల జవాబులు వ్రాయడంలో ప్రధానంగా ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే ఏకముఖ ఆలోచన. ఇక్కడ చూసుకుంటే ఈ బహుముఖ ఆలోచన అంటే ఏమిటి అంటే ఒక సమస్యను ఒకటి కంటే ఎక్కువ ఆలోచనలు చేసి వినూత్నంగా దాన్ని పరిష్కరిస్తే దాన్ని ఏమంటారు అంటే బహుముఖ ఆలోచన అంటారు. ఇక్కడ బహుళైచ్ఛిక ప్రశ్నలో ఆల్రెడీ ఉంటాయండి, ఉన్నదాన్ని గుర్తించాలి కాబట్టి మనకు ఏకముఖ ఆలోచన అనేది సరి అయినటువంటి సమాధానం అవుతుంది. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి కార్యసాధక నిబంధనంలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడిన పరిణామాలను తీసివేయడం వలన ప్రవర్తన సంభావ్యత పెరిగినది. ఇక్కడ ఆప్షన్ 1 రుణాత్మక పునర్బలనం, ఆప్షన్ 2 ధనాత్మక పునర్బలనం, ఆప్షన్ 3 తటస్థ పునర్బలనం, ఆప్షన్ 4 విరమణం. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 రుణాత్మక పునర్బలం అండి. ఇక్కడ చూసుకుంటే కార్యసాధక నిబంధనాన్ని మనకు స్కిన్నర్ ప్రతిపాదించడం జరిగింది. మనకి ఇందులో కనుక చూసుకుంటే పిల్లవాడి ప్రవర్తనను మెరుగుపరచడానికి 2 రకాల పునర్బలాల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2 రకాల పునర్బలనాలు ఏంటి అంటే రుణాత్మక పునర్బలనం మరియు ధనాత్మక పునర్బలనం. కాబట్టి ఇవి రెండింటికి సంబంధం లేనటువంటి అంశాలుగా మనం చెప్పవచ్చు, తీసేయచ్చు ఆప్షన్స్ని. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక పిల్లవాడు రోజు చదవడానికి అతని తండ్రి ఏం చేసేవాడంటే చాక్లెట్ ఇస్తూ ఉన్నాడు, అతను చదువుతూ ఉన్నాడు. అలా కాకుండా తను సరిగ్గా చదవలేడు అనుకోండి, మనకు నీకు చాక్లెట్ ఇవ్వను అంటే గనక, ఒకవేళ చాక్లెట్ ఇవ్వను అంటే గనక అతను బాగా చదివాడు అనుకోండి ఆ చాక్లెట్ కోసమైనా, ఆ రకంగా మనకి ఏమైంది సంభావ్యత అంటే చదివేటువంటి సంభావ్యత అనేది పెరిగింది. అంటే అక్కడ అయిష్టంగా ఉన్నటువంటి గ్రహించబడిన పరిణామాల్ని తీసివేయడం అంటే చాక్లెట్ మొత్తానికి ఇవ్వకుండా ఉండకపోయినా కూడా ఇవ్వను అన్నప్పటికి కూడా అప్పుడు ఏమవుతుంది అతని యొక్క చదివేటువంటి సామర్థ్యం అనేది చదవడం అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా రుణాత్మక పునర్బలనం వల్లనే ఈ రకంగా అతని యొక్క సంభావ్యత చదవబడేటువంటి సంభావ్యత అనేది పెరిగింది. తరువాత 14వ క్వశ్చన్ వచ్చేసి అంతరదృష్టి అభ్యసనం దీంతో తీవ్రంగా విభేదిస్తుంది. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 3 యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 అనుసంధానం. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి, యత్న దోష సిద్ధాంతాన్ని విభోదిస్తుంది. ఎందుకు అంటే
కోహెలర్ యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని పూర్తిగా విభేదించినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే అక్కడ పిల్లి అనేది మీట నొక్కడం, డోర్ తెరుచుకోవడం, ఆహారం లభించడం అనేది అది అనుకోకుండా జరిగినటువంటిదే కానీ అక్కడ పిల్లి యొక్క మేధస్సును అస్సలు ఉపయోగించలేదు అని మన కోహెలర్ ఏం చెప్తాడు అంటే దీన్ని తీవ్రంగా విభేదిస్తాడు. కాబట్టి మనకు దీనికి విభేదిస్తున్నటువంటి సిద్ధాంతం ఏంటి అంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతంగా మనము చెప్పొచ్చు. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి ఒక ప్రత్యేక వస్తువు లేక సంఘటనల వరుస క్రమాన్ని గురించిన ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయం. ఆప్షన్ 1 సెమాంటిక్ నెట్వర్క్, ఆప్షన్ 2 భావన సోపానక్రమం, ఆప్షన్ 3 స్కీమా, ఆప్షన్ 4 జ్ఞప్తికి తెచ్చుకునేటువంటి సంజ్ఞ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 స్కీమా అండి. మనకి ఇక్కడ చూసుకుంటే పిల్లవాడు తనకు ఎదురైనటువంటి సంఘటనలన్నింటినీ కూడా తన మెదడులో దాచుకుంటాడు. వాటన్నింటినీ స్కీమాలు అంటాము. అంటే వేరే యొక్క సంఘటనలో వాటిని వినియోగించుకుంటాడు. వాటన్నిటిని తన మెదడులో ఏర్పరచుకున్న వాటన్నిటిని యొక్క ఏమంటారు అంటే ఆ సంఘటనల వరుస క్రమాన్ని గురించినటువంటి ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయాన్ని ఏమంటారు అంటే స్కీమా అంటారు. గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థి భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవం రోజు మరియు గణతంత్ర దినోత్సవ దినముతో సంబంధపరుచుకుంటూ మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1526 ఏడీని గుర్తుకు తెచ్చుకొనిన ఈ పద్ధతి. ఇక్కడ చూసుకుంటే ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థి భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవం రోజు మరియు గణతంత్ర దినముతో సంబంధపరుచుకుంటూ మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1526 ఏడీని గుర్తుకు తెచ్చుకొనిన అది ఈ పద్ధతి. ఆప్షన్ 1 చంకింగ్, ఆప్షన్ 2 రిహార్సింగ్, ఆప్షన్ 3 జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఆప్షన్ 4 ఎన్కోడింగ్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 చంకింగ్ అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఏం చేసింది, భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని తర్వాత గణతంత్ర దినోత్సవంతో సంబంధపరుచుకుంటూ అన్నాడు. స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చిందండి భారతదేశానికి? ఆగస్టు 15న వచ్చింది. దాని తర్వాత గణతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం మనము? 26న జరుపుకుంటాం. ఇక్కడ స్వాతంత్ర దినోత్సవాన్ని 15న, మనకు గణతంత్ర దినోత్సవాన్ని 26న జరుపుకుంటాం. ఈ రెండింటిని కలిపి ఏం చేసింది ఆమె? పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఎప్పుడు? 1526. ఈ రకంగా 1526ను ఈ రకంగా కొన్ని అంశాలని కలుపుకొని గుర్తుపెట్టుకున్నదాన్ని మనం ఏమంటాము అంటే చంకింగ్ అంటాము. గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్. సాయంత్రం పూట పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న ఒక విద్యార్థి రోడ్డు పక్కన ఒక గుంపును చూశాడు. ఇతడు ఇంటికి వెళ్లకుండా గుంపులోనికి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూశాడు. ఐసెంక్ ప్రకారం ఆ అబ్బాయి బహుశా ఆప్షన్ 1 బహిర్ముఖ వర్ధనుడు, ఆప్షన్ 2 అంతర్ముఖ వర్ధనుడు, ఆప్షన్ 3 నాడీ రుగ్మత కలవాడు, ఆప్షన్ 4 మనోవిక్షిప్త కలవాడు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బహిర్ముఖ వర్ధనుడు అండి. ఇక్కడ చూసుకుంటే మనకు బహిర్ముఖ వర్ధనుడు, అంతర్ముఖ వర్ధనుడు అంటే ఏంటో తెలుసుకుందాం. బహిర్ముఖ వర్ధనుడు అంటే ఎవరు అంటే ఇతరులతో, వేరే వాళ్ళతో, అందరితో సులభంగా కలిసిపోయి సంఘంలో మెదలగలిగేవాడు ఎవడు అంటే బహిర్ముఖ వర్ధనుడు. అలా కాకుండా
ఎప్పుడు ఒంటరిగా కూర్చొని వాని లోపల వాడే మాట్లాడుకొని సంఘంలో వేరే వాళ్ళతో ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండేటోడు ఎవడు అంటే అంతర్ముఖ వర్ధనుడు. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ క్వశ్చన్ చూడండి. సాయంత్రం పూట పాఠశాల నుండి బయటికి వెళ్తున్న ఒక విద్యార్థి రోడ్డు పక్కన గుంపును చూసిన తర్వాత అతని ఇంటికి వెళ్లకుండా గుంపులోకి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూశాడు అంటే అతను ఎవరు? బహిర్ముఖ వర్ధనుడు. అందరితోటి సులభంగా కలిసిపోయి సంఘంలో మెదలగలిగేవాడు ఎవరు అంటే బహిర్ముఖ వర్ధనుడు. గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి, ఒక వ్యక్తి సమాజంలో గల పరస్పర ప్రతిచర్యని మూర్తిమత్వ వికాసం అని వివరించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఎరిక్ ఎరిక్సన్, ఆప్షన్ 2 అడ్లర్, ఆప్షన్ 3 ఫ్రాయిడ్, ఆప్షన్ 4 స్కిన్నర్. ఇది నిర్వచనానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఎరిక్ ఎరిక్సన్ అండి. ఇక్కడ వ్యక్తి సమాజంలో గల పరస్పర ప్రతిచర్యని మూర్తిమత్వ వికాసమని వివరించిన వారు ఎవరయ్యా అంటే ఎరిక్ ఎరిక్సన్. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి, నీవు ఇంతవరకు ప్రారంభించని ఒక క్లిష్ట నివేదిక ఈరోజు మధ్యాహ్నానికల్లా తన బల్లపై ఉండాలని యజమాని నీకు చెప్పినట్లయితే నీవు అనుభవించేది? ఆప్షన్ 1 బర్నౌట్, ఆప్షన్ 2 ఒత్తిడి, ఆప్షన్ 3 ఒక రెట్టింపు కట్టు, ఆప్షన్ 4 కతారిసన్. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఒత్తిడి అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ రకంగానే అన్ని పనికి మాలినటువంటి న్యూస్లను నమ్మేసి కొంతమంది ఏం చేశారు అంటే ఆ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ని పక్కన పడేశారు. అసలు చదవడం అనేది మానేశారు. ఏదో మమ అన్నట్టుగా చదువుతున్నారు ఇంట్లో వల్ల బాధకి. ఇక్కడ చూసుకుంటే సడన్గా టెట్ నోటిఫికేషన్ మనకు న్యూస్లో రాత్రికి రాత్రి షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ పడిపోయింది. మహానుభావులు ఏం చేశారు? అస్సలు చదవకుండా అట్లనే కూర్చొని ఉన్నారు. టెట్ నోటిఫికేషన్ పడిపోయింది. అప్పుడు చదవాల్సింది ఎంత ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? మనకు ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ కూడా అట్లనే ఉంది కదా. నీవు ఇంతవరకు ప్రారంభించని ఒక క్లిష్ట నివేదిక ఈరోజు మధ్యాహ్నానికల్లా తన బల్లపై ఉండాలని యజమాని నీకు చెప్పినట్లయితే అప్పుడు మనకి ఏం ఏర్పడుతుందండి? ఆటోమేటిక్గా ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. నేను కూడా చెప్పేది అదే. సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. మీకు ఆ రకమైనటువంటి ఒత్తిడిని మీరు ఎదుర్కోవద్దు అనుకుంటే కనుక మనకు ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారనుకోండి, మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆడుతూ పాడుతూ ఎగ్జామ్ని రాయగలుగుతారు, హ్యాపీగా చదువుకోగలుగుతారు, రివిజన్ చేసుకోగలుగుతారు. గమనించాలి. అలా కాకుండా పనికి మాలిన న్యూస్ని పట్టించుకొని మీరు చదవడం అనేది పక్కన పెట్టేశారనుకోండి, ఖచ్చితంగా మీరు ఒత్తిడికి గురవుతారు. గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్, ఈ సందర్భంలో ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ ఎంతో సరైనది అని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆప్షన్ 1 పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు, ఆప్షన్ 2 పని సాధారణంగా ఉన్నప్పుడు, ఆప్షన్ 3 గొప్ప బహుమతులు ఉన్నప్పుడు, ఆప్షన్ 4 వచ్చేసి ప్రేక్షకులు ఉన్నప్పుడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు అండి. ఇక్కడ చూసుకుంటే ఈ సందర్భంలో పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు ఆ పనిని ప్రదర్శించుటకు అతనికి అధిక మోతాదులో ప్రేరణ అనేది అవసరం అండి. క్లిష్టంగా ఉన్నప్పుడు కానీ మనం ప్రేరేపిస్తేనే అతను చేయగలుగుతాడు. అలాంటిది సాధారణంగా ఉన్నప్పుడు ఈజీగా చేయగలుగుతాడు. అతనికి ఎలాంటి ప్రేరణ అనేది అవసరం లేదు. ప్రేరణ ఉన్నప్పుడు క్లిష్టమైనటువంటి పనులను కూడా చేయగలుగుతాడు. కాబట్టి పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు ప్రేరణ అనేది అవసరం. తర్వాత ఈరోజు ప్రశ్నని కనుక చూసుకుంటే, పావ్లావ్ ప్రయోగంలో కంఠస్వరానికి కుక్క లాలాజలం స్రవించడం అనేది ఆప్షన్ 1 సహజ ఉద్దీపన, ఆప్షన్ 2 అసహజ ప్రతిస్పందన, ఆప్షన్ 3 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 4 వచ్చేసి నిబంధిత ప్రతిస్పందన.
దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్లో దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని, అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను, ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. క్రింద కామెంట్ సెక్షన్లో ఈ లైవ్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత గమనించాలి.